ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ ఎం మేరీ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఎలా ఉన్నారు? మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నిరాశ, నిస్పృహలో మీరు జీవిస్తున్నారా? వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీ జీవితము ఎలా ఉంది? మీ కుటుంబ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఎలా ఉంది? ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, సమస్యలతో మీరు బాధపడుతున్నారా? మీరు చేసిన తప్పుల వల్ల కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? ఆ తప్పులు మీరు తెలుసుకొని పశ్చాత్తాపడ్డా మిమ్మల్ని అంగీకరించేవారు ఎవరు లేరు అని చెప్పి, ఆ బాధ చెప్పుకుంటానికి కూడా ఎవరు లేరు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా పశ్చాత్తాపపడ్డ హృదయాన్ని అంగీకరించే మనసు మీ కుటుంబాలలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ రావాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని సమర్థించుకుంటానికి మనం గొప్ప న్యాయవాదులు అయిపోతాం. అదే ఇతరులు కానీ అవే తప్పులు చేస్తే మనము మాత్రం న్యాయమూర్తులు అయిపోతాం. అవును, ఫర్ అవర్ మిస్టేక్స్ విల్ బీ ఎ వెరీ గుడ్ లాయర్స్, బట్ ఫర్ అదర్స్ మిస్టేక్స్ విల్ బీ వెరీ గుడ్ జడ్జెస్. మన జీవితాల్లో ఏదైనా తప్పు మనము చేసినా, ఇతరులు ఏదైనా తప్పు చేసినా దాన్ని అర్థము చేసుకొని వారిని క్షమించి వారిని ప్రేమించే హృదయము మనకి కలిగి ఉండాలి. నాతో పాటు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మని గూర్చి తీర్పు తీర్చబడెను. మీరు కొలుచు కొలత చెప్పునే మీకును కొలవబడను. అంటే అర్థం చేసుకోవాలి, మనం తీర్పులు ఇవ్వడం చాలా ఈజీ, కానీ మనము తప్పులు చేసినప్పుడు దాన్ని మనం న్యాయవాదులుగా మనం దాన్ని సమర్థించి ఈ పరిస్థితులు బట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఈ పరిస్థితులు బట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చిందని మనము సమర్థించుకుంటాము కాదు. ఇతరులు తప్పు చేసినప్పుడు కూడా మనం న్యాయమూర్తులుగా, అంటే ఒక జడ్జెస్గా మనం తీర్పులు ఇవ్వకుండా వాటిని అర్థం చేసుకునే హృదయము, విశ్వాస జీవితము మన జీవితాల్లో రావాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. పాట విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఎంతోమంది ప్రజలు బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆ సమస్య తొలగిపోవడంలో మీరు కూడా ఒక పాత్రదారులే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు. మా విశ్వాస జీవితంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అతి ముఖ్యంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలున్నా మీరు తొలగించమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. వీరందరిలో ప్రభువా
ప్రాముఖ్యంగా ప్రదీప్ గారు పోలియోతోని బాధపడుతున్నారు, వారిని వినోద్ డేవిడ్సన్ గారు హార్ట్ సర్జరీ అయింది, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని, బ్లెస్సీ అనారోగ్యంతో బాధపడుతుండగా తనని మీరు ముట్టి స్వస్థపరచమని, షాలేము సుష్మా స్విట్స్తో బాధపడుతుండగా వారిని ముట్టి స్వస్థపరచమని, జాకెబ్ రాజ్ పక్షవాతంతో బాధపడుతుండగా, విజయ్ భాస్కర్ రావు గారు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుండగా, నవీన్ వినికిడి లేదు, ఒక కన్ను కూడా లేదు, వారి స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వీరందరి విశ్వాసాన్ని మీరు బలపరచండి. విశ్వాసంగా జీవిస్తున్న వారి జీవితంలో ఒక మార్గం సృష్టింపబడుతుందనే నమ్మకం వారి జీవితంలో దయచేయమని వేడుకుంటున్నాం. నమ్ముట నీ వల్లే అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నారు ప్రభువా. వారి జీవితంలో ఒక అద్భుతం ద్వారా, ఒక స్వస్థత ద్వారా మీరు వారికి తెలియజేయమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మేరీ గారు గుంటూరు నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ఫెయిత్ క్రియేట్స్ వే, అనగా విశ్వాసము ఒక మార్గాన్ని సృష్టిస్తుంది. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక చదువురాని తల్లి తన కూతురు. ఆ కూతురు ఆ పైనాపిల్ని కోయడానికి ప్రయత్నిస్తుంది. ఆ తల్లి తన మనసులో అనుకుంటుంది, నాకు చదువు రాదే, తనకి ఎలా చెప్పాలి, ఏ విధంగా తనకి నేర్పియాలి నాకు తెలియదే అని ఆలోచిస్తూ తనకి నేను చేసి చూపెడతాను ఏ విధంగా చేయాలి అని. తను ఆ విధంగా పైనాపిల్ని కోయడం తన కూతురికి చూపెడితే తన కూతురు కూడా అదే విధంగా కోస్తుంది. ఒకానొక రోజు ఆ కూతురు స్కూల్కి వెళ్తుండగా తన స్నేహితులందరూ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నప్పుడు తనకి కూడా ఐస్ క్రీమ్ తినాలని ఆశ కలిగింది. కానీ ఆ తల్లి ఆ దృశ్యాన్ని చూసి తన దగ్గర ఉన్న డబ్బుని చూసినప్పుడు ఎంతో నిరాశపడింది. నిరాశపడ్డప్పుడు విశ్వాసంలో ఉన్న తల్లికి ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఒక ఐస్ క్రీమ్ చేసి నా కూతురికి ఇస్తాను అని చెప్పి ఆ పైనాపిల్ ఐస్ క్రీమ్ తన కూతురికి ఇచ్చినప్పుడు ఆ విశ్వాసంతోనున్న కూతురికి ఆ ఐస్ క్రీమ్ ఎంతో నచ్చి తనకు ఒక తలంపు వచ్చింది, అమ్మ మనం ఎందుకు ఈ ఐస్ క్రీమ్ని అమ్మకూడదు అని ఆలోచన వచ్చింది. అంటే మీరు ఇక్కడ గమనించాలి, విశ్వాసంలో ఉన్నప్పుడు ఒక మార్గము ఏర్పడింది. తల్లికి ఒక ఆలోచన ఐస్ క్రీమ్ చేయాలని, కూతురికి ఒక ఆలోచన ఐస్ క్రీమ్ అమ్మాలని. ఆ ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్మకానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఐస్ క్రీమ్ కొనలేదు. అంటే ఒక ఆటంకం విశ్వాసంలో ఉన్న వారికి వచ్చింది. ఆ కూతురు మళ్ళీ తన తల్లి దగ్గరికి వెళ్ళింది, అమ్మ ఈరోజు ఐస్ క్రీమ్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఆ ఐస్ క్రీమ్ కొనలేదు అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ అమ్మ ఇంకొక తలంపు ఇచ్చింది, ముందుగా నువ్వు మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసేవారు ఏ విధంగా అమ్ముతున్నారో గమనించు అని అన్నది. ఆ విధంగా గమనించిన కూతురు తిరిగి ఇంటికి వచ్చి ఆ కూతురు ఆ ఐస్ క్రీమ్ని ఏ విధంగా అమ్ముతుందో చూడండి. తను విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒక ఎదురు దెబ్బ తనకి తగిలినప్పుడు, కానీ విశ్వాసంగా కొనసాగితే ఒక మార్గం సృష్టింపబడుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇది ఒక నిజమైన గాథ. ఈరోజు ఆ కూతురు ఎంతో సక్సెస్ఫుల్గా తన ఐస్ క్రీమ్ బిజినెస్ని నడిపించి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అవును, మన జీవితాల్లో ఎలాంటి విషయంలో అయినా, వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏవైనా కష్టాలు, ఎదురుదెబ్బలు మన విశ్వాస జీవితంలో వచ్చినప్పుడు మనం నిరాశ పడకుండా దాన్ని ఎదుర్కొంటే, ఒక అసాధారణమైన విశ్వాసాన్ని మనం దేవుడికి చూపెట్టి దేవుడు ఆశ్చర్యపోయే విధంగా దేవుడికి మన విశ్వాసాన్ని చూపెడితే దేవుడు కూడా అసాధారణమైన క్రియలు మన పట్ల కూడా చేస్తారు అనేది మనం విశ్వసిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో చదువురాని ఒక తల్లి తన కూతురికి ఏ విధంగా ఈ లోకం గురించి, జీవితం గురించి నేర్పియాలో తనకి తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో కూడా తనకి తెలియదు. తనకు తెలిసిందల్లా చూపెట్టడమే. తను అక్కడ ఒక పైనాపిల్ని కోస్తున్నప్పుడు, తను ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు, అది ఎలా కొయ్యాలని తనకు చెప్పడం రానప్పుడు తను ఏ విధంగా కొయ్యాలి అనేది తను చేసి చూపెట్టింది. ఆ విధంగా ఆ చిన్న పాప స్కూల్కి వెళ్తుండగా తనకు కూడా ఐస్ క్రీమ్ తినాలని ఎంతో ఆశ కలిగింది. ఆ ఆశ కలిగినప్పుడు ఆ తల్లి ఆ కుమార్తెని చూస్తూ అలానే ఉండిపోయింది. మన దగ్గర డబ్బు లేదే, కానీ నా కుమార్తె యొక్క ఆశని, కోరికని నేను ఎలా నెరవేర్చాలి అనే ఆలోచనతోని ఉండిపోయి
తన విశ్వాసముతోని తనకొక తలంపు కలిగింది. ఆ పైనాపిల్ని తను కోసి ఒక ఐస్ క్రీమ్ లాగా చేసి ఆ కూతురికి ఇచ్చింది. ఆ విశ్వాసం కలిగిన కూతురు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చింది. అమ్మ, దీన్ని ఎందుకు మనము అమ్మకూడదు అని చెప్పి తను ఒక సలహా ఇచ్చింది. అంటే విశ్వాసంతో ఉన్న తల్లికి ఒక ఆలోచన, పైనాపిల్ ఐస్ క్రీమ్ చేయాలని. విశ్వాసంతో ఉన్న కూతురికి ఒక ఆలోచన, ఈ ఐస్ క్రీమ్ని మనము అమ్మాలి అని. ఎవరికి? పేదరికంలో, డబ్బు లేకుండా, కోరికలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ పేద తల్లికి, కుమార్తెకి విశ్వాసంలో ఒక మార్గం సృష్టింపబడ్డది. అంటే ఒక ఐస్ క్రీమ్ని తయారు చేయడం, ఒక ఐస్ క్రీమ్ని అమ్మడం. ఆ విధంగా ఉన్న తల్లి ఆ కూతురికి ఐస్ క్రీములు చేసి అమ్మమని తనకి ఇచ్చింది. అంటే మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. ఏదైనా కష్టంలో, ఏదైనా బాధలో మనం ఉన్నప్పుడు విశ్వాసంగా మనం జీవిస్తే తప్పుడు ఆ విశ్వాసంలో కొన్ని దేవుడు మార్గాన్ని సృష్టిస్తాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ విశ్వాసంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కొన్ని తలంపులు కలిగిస్తారు, కొన్ని ఐడియాస్ మనకిస్తారు టు అన్లీష్ ద ట్రబుల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ప్రాముఖ్యమైనది విశ్వాసము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పట్ల? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ పట్ల మనం విశ్వాసం కలిగి జీవిస్తే హీ విల్ క్రియేట్ ఏ వే ఇన్ అవర్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దేవుడు మన కష్టకాలంలో విశ్వాసంతో ఉన్న వారికి ఒక మార్గాన్ని సృష్టిస్తారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విశ్వాసంలో మార్గాన్ని సృష్టిస్తారనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూపెట్టారు. ఇది కానీ మనం సరిగ్గా గమనించి చదివితే దాంట్లో 2 అంశాలు నేను వివరించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి అంశం, ఫెయిత్ విల్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మన కష్టకాలంలో విశ్వాసంలో ఉన్నవారు ఎప్పుడు నిరాశ పడరు. 2వ అంశం, ఫెయిత్ విల్ డూ ద అనార్థడాక్స్ థింగ్స్. అంటే విశ్వాసంలో ఉన్నవారు అసాధారణమైన క్రియలు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొదటి అంశం, ఫెయిత్ విల్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. విశ్వాసంలో ఉన్నవారు కష్టాల ద్వారా వారు నిరాశ పడరు అనే అంశం. దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. మరియు ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అక్కడ మనం గమనిస్తే ఆ 4 పక్షవాయు ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ 4 చాలా మంది థియాలజియన్స్, అంటే జ్ఞానవంతులు అనే మాట ఏంటిదంటే ఆ 4 అతని స్నేహితులు అని చెప్పి అన్నారు. అక్కడ మనం గమనిస్తే ఆ 4 స్నేహితులు ఎలా తీసుకొచ్చారు? అతనిని మోసుకొని తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? దేవుని వాక్యాన్ని బోధిస్తున్న యేసు ప్రభు వారి దగ్గరికి అతనిని తీసుకొని వచ్చారు. అక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఆ 4 స్నేహితులు అతనిని మోసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఎంత గొప్ప స్నేహితులు వారు! అక్కడ ఒక స్నేహితుడికి పక్షవాయం వచ్చింది, ఆ స్నేహితుడికి స్వస్థత రావాలి, ఆ స్నేహితుడు మళ్ళీ తిరిగి మనలాగా జీవించాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి రావాలి అనేది ఆ స్నేహితులు గమనించారు. ఆ స్నేహితులు గమనించి అతనిని భుజం మీద మోసుకొని అక్కడికి తీసుకొని వచ్చారు. మనం గమనిస్తే ఎవరినైనా మనం భుజం మీద మోసుకొని రావాలి అని అంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత బాధ శారీరకంగా మనకి కలుగుతుంది. కానీ ఆ స్నేహితులు ఆ పక్షవాయు కలిగిన ఆ వ్యక్తిని భుజం మీద తీసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఈ రోజుల్లో మనం చాలామందిని గమనిస్తే మన స్నేహితులు అలా చేస్తారా? మన స్నేహితులు మన కష్టాల్లో మనల్ని పట్టించుకుంటారా? లేకపోతే మనం మన స్నేహితుల్ని పట్టించుకుంటామా? మన జీవితంలో మనం సంతోషంగా ఉంటే సరిపోతుంది, మన స్నేహితులు ఎలా ఉన్నా పర్వాలేదు అనే విధంగానే మనము ఆలోచిస్తాం. ఇంకా కొంతమందిని ఈ రోజుల్లో నేను ప్రత్యేకంగా గమనించినప్పుడు, ఎవరైనా స్నేహితులు ఎక్కువ మంది వారితో ఉన్నప్పుడు, వారితో ఎక్కువ సమయం గడిపి వారు సంతోషంగా ఉన్నప్పుడు వారు చేసే పని ఏంటిది అంటే తల్లిదండ్రులని ఎదిరించడం, తోబుట్టుల్ని పట్టించుకోకపోవడం, ఇంకా విపరీతమైన పని తల్లిదండ్రులపై చేయి చేసుకోవడం కూడా వారు చేస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో యవనస్తులు జీవిస్తున్నారు? నా వ్యక్తిగత ఒక సలహా ప్రతి యవనస్తుడికి, నాకు కూడా, మన జీవితాల్లో ఒక 2-3 మనల్ని మంచి కోరే స్నేహితులుంటే సరిపోతుంది. ఒక 10 మంది 20 మంది ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్ లాంటి ఫ్రెండ్స్ కంటే మనల్ని సరైన మార్గంలో నడిపించే 2-3 స్నేహితులు మనకి సరిపోతుంది. ఒక 10-20 మంది ఒక గుంపు కలిగిన మూర్ఖులైన స్నేహితుల కంటే
మంచి మార్గంలో నడిపించే 2-3 స్నేహితులు మనకి సరిపోతుంది. ఈ రోజుల్లో స్నేహితులు మనకు చెప్పే పని, బయటకు తిరుగుదాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం, లేట్ నైట్స్ తిరుగుదాం, రాత్రంతా మనం తిరిగి వెళ్దాం, లేకపోతే మీ తండ్రి ఏంటి ఇలాంటి వాడు, మీ తల్లి ఏంటిది ఇలాంటి వాడు అనే విధంగా మనల్ని రెచ్చగొట్టేవారే ఉన్నారు. కానీ సమయంకి మనం ఇంటికి వెళ్దాం, సరిగ్గా చదువుకుందాం, ఆత్మీయంగా మనం బలపడదాం అనేవారు ఎవరైనా ఈ రోజుల్లో ఉన్నారా? మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాము అనంటే ఎవరి ప్రార్థన వల్ల? మన స్నేహితుల ప్రార్థన వల్ల, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వల్ల, మన తోబుట్టుల ప్రార్థన వల్ల అనేది గమనించాలి. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా మన స్నేహితుల కొరకు మనం ప్రార్థిస్తామా? నా స్నేహితుడు బాగా ఉండాలి, ఆత్మీయంగా బలపడాలి, చెడు వ్యసనాల నుంచి దూరం కావాలని మనం ప్రార్థిస్తామా? మీలో చాలామంది అంటుండొచ్చు, బ్రదర్ మేము ప్రార్థిస్తాం బ్రదర్ అని మీలో చాలామంది అంటుండొచ్చు. ఎన్ని రోజులు ప్రార్థిస్తారు? 1 రోజు, 2 రోజులు, 1 వారం రోజులు ప్రార్థిస్తుండొచ్చు. కానీ నిత్యం అనుక్షణం మన కొరకు ప్రార్థించేది మన కుటుంబ సభ్యులే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ మనం గమనిస్తే 4 స్నేహితులు పక్షవాయుతోనున్న స్నేహితుడిని భుజం మీద మోసుకొని వచ్చి అతను స్వస్థపడాలి, అతనికి మంచి ఆరోగ్యం రావాలి అనే ఉద్దేశంతోని యేసు ప్రభువారి దగ్గరికి అతనిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చాక ఏమి జరిగింది? మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, చాలా మంది కూడి ఉన్నందున వారి యొద్దకు చేరలేక. మీరు ఇక్కడ గమనిస్తే 4 స్నేహితులు ఆ స్నేహితుడిని భుజం మీద మోసుకొని వచ్చారు. వచ్చాక అక్కడ ఏముంది? అక్కడ యేసు ప్రభువారిని చూసే అవకాశం కూడా వారికి దొరకలేదు. అంటే ద డోర్ వాజ్ బ్లాక్డ్. ఎంతో జన సమూహం మధ్య వారు అక్కడ ఉండిపోయారు. వారు అనుకొని ఉండొచ్చు, మనము కేవలం ఇతన్ని మోసుకొని వెళ్ళి యేసు ప్రభువారి దగ్గరికి పెట్టి యేసు ప్రభువారు ప్రార్థన చేసి స్వస్థ పరిచేస్తారులే, ఇది చాలా సులభమైంది అని వారు అనుకోవచ్చు. కానీ అక్కడ ఏమి జరిగింది? విశ్వాసంతోనున్న 4 స్నేహితులు అక్కడ అనారోగ్యంతోనున్న ఒక స్నేహితుడిని భుజం మీద మోసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమి జరిగింది? వారికి ఒక ఆటంకం కలిగింది. అక్కడ యేసు ప్రభువారిని చూసేదే కాదు, వారి దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి వారికి లభించలేదు. అంటే దే హ్యాడ్ నో ప్లేస్, దే హ్యాడ్ నో వే టు రీచ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ వారికి ఒక మార్గము దొరకలేదు. ఇంకా మనం గమనిస్తే అక్కడ ఒక కిటికీ కానీ ఇంకొక ద్వారం కానీ వారికి లభించలేదు. దే డి నాట్ హ్యావ్ ఎనీ విండో, దే డి నాట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ డోర్ టు గెట్ ఇన్ టు దట్ రూమ్. అంటే యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తానికి కూడా ఇంకొక మార్గము వారికి లేదు. కానీ అక్కడ ఒక ఆటంకం కలిగిందని ఆ స్నేహితులు నిరాశ పడిపోయారా? వారు నిరాశ పడలేదు. మన జీవితాల్లో కూడా మనం గమనించుకోవాలి. విశ్వాసంగా మనము జీవిస్తుండొచ్చు, ఆధ్యాత్మికంగా బలంగా మనము జీవిస్తుండొచ్చు. విశ్వాసంగా ఉన్నవారికే కష్టాలు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితి, ద్వారము మూసివేయి పడిపోయి ఉండొచ్చు. మనం ఎన్నో వాటిల కొరకు మనం ప్రార్థిస్తుండొచ్చు, వివాహం కొరకు మనం ప్రార్థిస్తుండొచ్చు, సంతానం కొరకు మనం ప్రార్థిస్తుండొచ్చు. అవి ఆలస్యము అవ్వచ్చు. కానీ విశ్వాసులు కష్టకాలంలో నిరాశ పడరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా స్నేహితులు విశ్వాసంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు జన సమూహంతో యేసు ప్రభువారిని చూసే భాగ్యం కూడా వారికి కలగలేదు. కానీ వారు నిరాశ పడలేదే, వారు తిరిగి వెళ్ళిపోలేదే, వారు అక్కడ గొనగలేదే, నేను ఇంత దూరం విశ్వాసంతో నా స్నేహితుడిని మోసుకొచ్చాను కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది అని చెప్పి వారు ఎక్కడ నిరాశ పడలేదు. అక్కడ వారు ఆత్మీయంగా విశ్వాసంతో నిరాశ పడకుండా ముందుకి సాగారు. మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. మన జీవితాల్లో దేని కొరకైనా మనం ప్రార్థించినప్పుడు అది ఆలస్యం కావచ్చు. కొన్ని ద్వారాలు దేవుడు మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో ద్వారాలు మూసివేయి ఉండొచ్చు. ఎందుకు? మన క్షేమము కోసమే. మనం నిరాశ పడకుండా విశ్వాసంలో బలపడడం కోసమే దేవుడు అలా చేసి ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసంలో మనం జీవిస్తున్నామా లేకపోతే నిరాశ పడిపోయి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. విశ్వాసము ఒక మర్మము లాంటిది. మనం గమనించాలి. కేవలం ఒక విశ్వాసంతోనే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కేవలం విశ్వాసంతోనే మనకి స్వస్థతలు జరుగుతాయి. కేవలం విశ్వాసంతోనే దేవునితోని మనం సహవాసము చేయగలుగుతాం. అలాంటి మర్మము లాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందా? ఒక అద్భుత కార్యాలు మన జీవితాల్లో కలగాలి అంటే
విశ్వాసంలో బలంగా మనము జీవించాలి. ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ టు హ్యావ్ వండర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక వండర్ థింగ్స్, అద్భుతాలు లాంటి విషయాలు మన జీవితాల్లో కలగాలి అని అంటే విశ్వాసంతో మనము జీవించాలి. ఎక్కడ కూడా అనుమానం, ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలోకి మనం వెళ్ళకుండా విశ్వాసంతో మనం జీవించాలి. వాక్యం అంతా మనం చదివినప్పుడు బైబిల్లో ఎక్కడ మనం చూసినా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఎదురు దెబ్బలు కలిగిన, ఎన్ని ద్వారాలు ముయ్యబడ్డా విశ్వాసంలో జీవించిన ప్రతి సేవకుడు విజయాన్ని అందుకున్నారు. అబ్రహాం గారు కానీ, దానియేలు గారు కానీ, యోసేఫ్ గారు కానీ, ఎవరిని మనం చూసిన విశ్వాసంతో కష్టకాలంలో వారు జీవించారు. ఎన్ని ద్వారాలు ముయ్యబడ్డా విశ్వాసంతో ఉన్నప్పుడే ఒక ద్వారం వారి కొరకు సృష్టింపబడ్డది. ద ఫెయిత్ క్రియేటెడ్ ఏ వే ఫర్ దెమ్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకానొక రోజు విశ్వాసము అనుమానము కలిసి నడుస్తున్నాయంట. నడుస్తున్నప్పుడు అనుమానము విశ్వాసాన్ని అడిగిందంట, నువ్వెంత దూరము ప్రయాణం చేయగలుగుతావు అని. విశ్వాసము అన్న మాట, భూమి అంతమయ్యే వరకు నేను ప్రయాణం చేయగలుగుతాను అని అన్నదంట. కానీ అనుమానం అన్న మాట, ఎక్కువసేపు నేను ప్రయాణము చేయలేను అని అన్నదంట. వారిద్దరు అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక సముద్రం దగ్గరికి వచ్చారంట. సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అనుమానము అన్నదంట, ఈ సముద్రాన్ని మనము దాటలేము, ఎంతో పెద్ద సముద్రం, ఇది దాటాలి అని అంటే మనం ఒక బ్రిడ్జ్ కట్టాలి, లేకపోతే వేరేదేదైనా మార్గాన్ని మనం ఎంచుకోవాలి అని అన్నదంట అనుమానం. కానీ విశ్వాసం అన్న మాట, మనము విశ్వాసంగా జీవిస్తే ఈ సముద్రాన్ని మనము దాటగలుగుతాము అని అన్నదంట. అంటే మన జీవితాల్లో మనం గమనించాలి, అలాంటి సముద్రం, ఇలాంటి సమస్యలు మన జీవితాల్లో ఉండొచ్చు. ఎంతో విశ్వాసంతో బ్రదర్ నేను వివాహము చేసుకున్నాను, కానీ ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ భేదాభిప్రాయాలు, ఎందుకు మేము విడిపోవాల్సి వచ్చింది అని మీరు ప్రశ్నిస్తుండొచ్చు. బ్రదర్ విశ్వాసంతో నేను చదువుకున్నాను, దేవుడు నా చదువులో నన్ను ఆశీర్వదించారు, కానీ ఎందుకు నేను ఆర్థికంగా బాధపడుతున్నాను, ఎందుకు నాకు సరైన ఉద్యోగం నాకు రావట్లేదు అని మీరు ప్రశ్నిస్తుండొచ్చు. బ్రదర్ ఎంతో విశ్వాసంగా మేము ప్రార్థించినప్పుడు మాకు పిల్లలు పుట్టారు, కానీ ఎందుకు నా కుమారుడు కానీ కుమార్తె కానీ పాపపు లోకంలో వారు జీవిస్తున్నారు అని మీరు ప్రశ్నిస్తుండొచ్చు. కానీ మన జీవితాల్లో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కూడా ఎంతో ప్రేరేపించి, దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన ఇశ్రాయేలు దేశస్తులు కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారన్న మాట, ఇక్కడ మమ్మల్ని మరణించడానికి తీసుకొని వచ్చావా అని అన్నారు. కానీ మోషే గారు చేసిన పని, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం కూడా 2 పాయలుగా చీల్చబడింది. అంటే ఎక్కడ కూడా ఏ దారి లేదని ఇశ్రాయేలు దేశస్తులు అనుకున్నారు. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలుగుతాం, ఈ సముద్రంలో మనం శత్రువుల ద్వారా హతమర్చి చనిపోవాల్సి వస్తుందేమో అని అనుకున్న ఇశ్రాయేలు దేశస్తులకి విశ్వాసంతో ఉన్న మోషే గారు ఒక్క ప్రార్థన వల్ల ఆ ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడ్డది. అవును, మన జీవితాల్లో కూడా ఏ సముద్రం లాంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నా అనుమానంతో మనము నడవకూడదు. విశ్వాసంతో మనం ప్రార్థిస్తే కష్టాలున్న వైవాహిక జీవితంలో మళ్ళీ ప్రేమ తిరిగి వస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మనం విశ్వాసంతో మనం జీవిస్తే దేవుడు ఒక మార్గాన్ని సృష్టిస్తాడు, ఆర్థికంగా మనం బలపరుస్తాడు, మన కుమారుణ్ణి కుమార్తెని సరైన మార్గంలో నడిపిస్తాడు. మన విశ్వాస జీవితంలో దేవుడు ఒక సరైన మార్గాన్ని సృష్టించే సమర్థుడు మన దేవుడు, మన తోడు ఉన్నారు అనేది మనము మర్చిపోకూడదు. అదేవిధంగా ఆ అనుమానము, ఆ విశ్వాసం అలా నడుస్తున్నప్పుడు ఒక పెద్ద కొండ వచ్చిందంట. మళ్ళీ అనుమానం అన్నదంట, ఈ కొండని మనము దాటలేము, ఈ కొండని దాటాలంటే ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి, ఈ కొండ లాంటి సమస్య మన జీవితం నుంచి తొలగదు అని అన్నదంట. కానీ విశ్వాసము అన్న మాట, ఆవగింజంత విశ్వాసం మన జీవితాల్లో ఉంటే ఈ కొండ జరిగిపోతుంది అని అన్నదంట. అవును, మన జీవితాల్లో దేవుడు అన్న మాట, నీకు ఈ కొండంత విశ్వాసము అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ లాంటి సమస్యలు మన జీవితాల నుంచి తొలగిపోతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏదైనా కష్టం, ఏదైనా బాధ మన జీవితాల్లో వచ్చింది అంటే మనం చేసే మొట్టమొదటి పని అనుమానము, నిరాశ, నిస్పృహ. ఎందుకు ఆ కష్టంలో విశ్వాసంతో మనము జీవించలేకపోతున్నాం? ఎందుకు ఆ 4 స్నేహితులు పక్షవాయంతో బాధపడుతున్న వారు అక్కడ వారికి ఒక ఆటంకం కలిగింది, ఎందుకు వారు నిరాశ పడలేదు? ఎందుకు వారి జీవితాలు ఎందుకు అనుమానము కలగలేదు? వారు ఎందుకు తిరిగి వెళ్ళిపోలేదు? వారు ఆ విశ్వాసంలో నిరాశ పడలేదు. మన జీవితాల్లో మనము ఎలా జీవిస్తున్నాం? విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం, కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నామా? విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఆలస్యమైపోయి మన జీవితాల ద్వారాలు ముయ్యపడప్పుడు
మనం కూడా నిరాశ నిస్పృహలో ఒక అనుమానం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మూసిపోయి ఉన్న ద్వారం దగ్గరనే మనం ప్రార్థిస్తున్నాం, కానీ దేవుడు ఇంకా ద్వారం తెరిచారు అనేది ఎందుకు మనము గమనించలేకపోతున్నాం? ఎందుకు అలాంటి విశ్వాస జీవితం మనకు కలగట్లేదు అనేది ఆలోచించాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఒక విశ్వాసంతో మనం జీవిస్తామో దేవుడు ఒక మార్గాన్ని సృష్టిస్తారు. ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఒక మార్గాన్ని సృష్టించారు, మన జీవితాల్లో కూడా ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి సమస్యని దేవుడు కూడా తొలగిస్తారు. ఎప్పుడు మనము విశ్వాసంగా ఉన్నప్పుడు. ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ మన జీవితంలో వచ్చినా నిరాశ పడకుండా, అనుమానించకుండా మనం కానీ నమ్మకంగా మనం ముందుకు సాగగలిగితే, పిల్లలు లేరని మనం బాధపడుతుండొచ్చు, విశ్వాసంతో ఉంటే పిల్లల్ని దేవుడు దయచేస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని మనం బాధపడుతుండొచ్చు, ఆ సమస్యల్ని తొలగిస్తారు విశ్వాసంగా మన జీవితాల్లో. వివాహం జరగలేదని మనం బాధపడుతుండొచ్చు, కానీ ఏ సమయంలో ఏది చేయాలో దేవుడికి తెలుసు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి బ్రదర్ అని తప్పి మీరు బాధపడుతుండొచ్చు. అన్నయ్య, వ్యక్తిగత జీవితంలో మేము ఎంతో బాధపడుతున్నాం, ఈ బాధని మేము ఎవరికి చెప్పాలి, ఎంతో అనుమానాలు, ఎంతో నిరాశ నిస్పృహలో నేను జీవిస్తున్నాను అన్నయ్య అని మీరు ఎంతో బాధపడుతుండొచ్చు. తమ్ముడు, చెల్లెమ్మ, విశ్వాసంగా జీవిస్తే దేవుడు ఒక మార్గాన్ని సృష్టిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు అలాంటి విశ్వాసం మన జీవితాల్లో రావాలి అని అంటే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే మన జీవితంలో వివాహం మనకి జరుగుతుంది. మన జీవితంలో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు తొలగిస్తారు. విశ్వాసంగా జీవిస్తున్న వారికి దేవుడు ఒక మార్గాన్ని సృష్టిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి మార్గం మన జీవితాల్లో విశ్వాసంగా ఉండి సృష్టింపబడాలి అని అంటే ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా దేవుని మాటలో ఉన్న శక్తి తెలియని వారి కొరకే ప్రార్థించాం. దేవుని మాటలో ఎంత శక్తి ఉందో మీలో చాలామందికి తెలిసి ఉంటుందని, దేవుడు మా ప్రార్థనని ఆలకించిన విధానం కొరకే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా విశ్వాసంలో జీవిస్తున్న వారు, కష్టాల ద్వారా నిరాశ నిస్పృహ, అతి ముఖ్యంగా అనుమానంతో జీవిస్తున్న వారి కొరకే ప్రార్థిస్తాం. విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఒక మార్గాన్ని సృష్టిస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఆ నిరాశ నిస్పృహ అనుమానంతో విశ్వాసంలో జీవిస్తున్న వారు మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా అడుగుతున్నారే అని. మీలో ఒక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా విశ్వాసంలో జీవించి నిరాశ నిస్పృహ అనుమానంలో జీవిస్తున్నవారు మళ్ళీ విశ్వాసంలో బలంగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అదేవిధంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.